హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను బోడ కాకరకాయలు కర్రీ చేయబోతున్నాను అనమాట. ఇది ఎక్కువగా విలేజెస్లో అయితే ఎక్కువగా దొరుకుతుంది. చాలా బాగుంటుంది ఈ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే అసలు మీరు వదిలిపెట్టరు, మళ్ళీ తినాలనిపిస్తుంది. నాకు ఇవి మా ఆయన నిన్న వెజిటేబుల్స్కి అని మార్కెట్కి వెళ్తే అక్కడ ఉన్నాయంట. పావు కిలో 50 రూపాయలు అంటండి. ఇవి బోడ కాకరకాయలు ఏంటంటే బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఎక్కువగా దొరకవు బయట. ఊర్లోని అడవులల్లో పొలాలల్లో అయితే బాగా దొరుకుతాయి. ఊర్లో ఉండే వాళ్ళకైతే పొలం పనులు చేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే బాగా దొరుకుతాయి అన్నమాట. ఇక దొరకవుగా, ఎక్కువ సిటీలోని అట్లా ఎక్కువ దొరకవు కదా. కాబట్టి మా దగ్గర అయితే పావు కిలో 50 రూపాయలండి. చూశారు కదా ఎన్ని ఉన్నాయో. ఇవి 50 రూపాయలు అంట. ఇంకా వీటిని చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా దానికోసం ఇక్కడ ఒక ఆనియన్ తీసి నేను కట్ చేసుకుంటున్నాను. పెద్ద సైజు ఆనియన్ అనమాట ఇది. దీంట్లోని ఆనియన్స్ 3-4 ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ నేను ఒకటే తీసుకున్నాను. ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చిని చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు తీసుకోవాలండి. తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి. ఎందుకంటే దీంట్లోకి మనం టమాటోస్ అవి ఏం వేసుకోకుండా చేస్తున్నాం అన్నమాట. కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ కూడా ఎక్కువ ఉండాలి, ఆయిల్ ఎక్కువ ఉండాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు లైట్గా ఫ్రై అవుతున్నాయి కదా. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాం కదా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని, వాటిని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా ఆయిల్లోని ఒక 2 to 3 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఓకేనా అండి? చూసారు కదా, కలర్ కూడా లైట్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా ఆయిల్లోనే కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి తీసుకున్న ఈ బోడ కాకరకాయల ముక్కలన్నీ వేసేసుకుందాము. దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ ఆయిల్లోనే అంతా కలిసే విధంగా, ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ పసుపు అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము బాగా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగంటిపోయి మాడిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంత చక్కగా ఉడికిపోతుందో. 70% ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోని మనం కారము ఉప్పు అవన్నీ యాడ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1.5 స్పూన్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా మంచిగా ఈ కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి జస్ట్ 1 టీ గ్లాస్ కంటే తక్కువ వాటర్ తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ లేదంటే ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే
చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కానీ లేదంటే ధనియా పౌడర్ కానీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి బుడకాకరకాయల కర్రీ రెడీ అన్నమాట. చూసారా ఎమ్మీగా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ బుడకాకరకాయల కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లోని. చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.